హలో మూవీ లవర్స్, థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టమైతే వీడియో పక్కా మీకోసమే. మనలో చాలా మంది వీకెండ్ రాగానే ఓటీటీలో ఏదైనా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూద్దామని వెతుకుతూ ఉంటారు. కానీ కొన్ని బెస్ట్ హిడెన్ జెమ్స్ మన కంట పడకుండానే మిస్ అయిపోతుంటాయి. అలా ఓటీటీలో ఉండి మీరు పక్కాగా చూడాల్సిన టాప్ 7 బెస్ట్ తెలుగు డబ్బుడు థ్రిల్లర్స్ని ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ మూవీ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 7, కడవర్. ప్లాట్ ఏంటంటే, ఒక సిటీలో వరుసగా దారుణమైన హత్యలు జరుగుతూ ఉంటాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఆ హత్యలు చేస్తున్న వ్యక్తి అప్పటికే జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్నవాడు బయట హత్యలు ఎలా చేస్తున్నాడు, అసలు ఈ కేసులో ఉన్న మిస్టరీ ఏంటి అనేది ఒక లేడీ పోలీస్ సర్జన్ ఎలా ఇన్వెస్టిగేట్ చేసిందనేదే స్టోరీ. ఫారెన్సిక్ అండ్ మెడికల్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ పక్కాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 6, సైరన్. స్టోరీ ఏంటంటే, ఒక అంబులెన్స్ డ్రైవర్ చెయ్యని తప్పుకి జైలుకి వెళ్తాడు. సరిగ్గా 14 ఏళ్ళ తర్వాత పెరోల్ మీద బయటికి వస్తాడు. బయటికి వచ్చాక తనని జైలుకు పంపిన వాళ్ళపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ. ఇది జస్ట్ రివెంజ్ స్టోరీ మాత్రమే కాదు, హీరో అండ్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే మైండ్ గేమ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్షన్తో పాటు సస్పెన్స్ కోరుకునే వాళ్ళకి ఈ మూవీ బెస్ట్ చాయిస్. ఈ మూవీ జియో హాట్స్టార్ అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 5, రేఖా చిత్రం. స్టోరీ ఏంటంటే, ఒక రిమోట్ హిల్ స్టేషన్లో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటూ దశాబ్దాల క్రితం తాను చేసిన ఒక క్రైమ్ గురించి చెప్తాడు. ఆ కేసుని టేకప్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక పాత అస్థిపంజరం దొరుకుతుంది. అసలు చనిపోయింది ఎవరు, ఆ పాత మర్డర్కి ఇప్పుడు జరుగుతున్న విషయాలకి లింక్ ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తాడు. హీరో ఆసిఫ్ అలీ యాక్టింగ్ అండ్ ఆ దశాబ్దాల నాటి మిస్టరీని రివీల్ చేసిన విధానం చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ప్యూర్ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ పక్కాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 4, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. స్టోరీ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ దొంగ బంగారం గురించి ఎంక్వైరీ చేస్తుంటాడు. కానీ ఆ చిన్న కేసు ఊహించిన విధంగా ఒక పోలీస్ సూసైడ్కి, అలాగే ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్కి కనెక్ట్ అవుతుంది. ఆ గోల్డ్కి, ఈ హత్యలకి లింక్ ఏంటి, ఆ ఆఫీసర్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు అనేదే మెయిన్ స్టోరీ. ప్రతి సీన్లో వచ్చే ట్విస్ట్లు మిమ్మల్ని స్క్రీన్కి అతిక్కుపోయేలా చేస్తాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే మీకు నిజంగా గుడ్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అందుకే ఒక స్మాల్ సజెషన్, ఇలాంటి మూవీస్ని ర్యాండమ్గా సెర్చ్ చేస్తూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేనే ఫిల్టర్ చేసి జెన్యూన్లీ వర్త్ వాచింగ్ వన్స్ మాత్రమే ఇక్కడ షేర్ చేస్తాను. సో ఇలాంటి కంటెంట్ కోసం మన తేజీ సినీ లోకంని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 3, బోగన్విల్లా. ఈ సినిమా కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీ ఏంటంటే, ఒక ప్రమాదంలో గతం మర్చిపోయిన ఒక మహిళ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో ఆ సిటీలో కొంతమంది టూరిస్టులు మిస్ అవుతూ ఉంటారు. గతం మర్చిపోయిన ఆ మహిళకి మిస్ అయిన ఈ టూరిస్టులకి సంబంధం ఏంటి, పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేది చాలా థ్రిల్లింగ్గా చూపించారు. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. ఈ మూవీ సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 2, ఓజ్లర్. స్టోరీ ఏంటంటే, పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అండ్ డిప్రెషన్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సీరియల్ కిల్లర్ కేసుని టేకప్ చేస్తాడు. ఆ కిల్లర్ మర్డర్స్ చేసే విధానం వెనుక ఒక పెద్ద మెడికల్ హిస్టరీ ఉంటుంది. అసలు ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు చంపుతున్నాడు అనేది ఊహించిన ట్విస్టులతో రివీల్ అవుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో వచ్చే గెస్ట్ ఎంట్రీ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఒక సాలిడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వదు. ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 1, ఐడెంటిటీ. ప్లాట్ ఏంటంటే, ఒక దారుణమైన మర్డర్ జరుగుతుంది. దాన్ని చూసిన ఒకే ఒక ఐ విట్నెస్ ఇచ్చిన డీటెయిల్స్తో ఒక స్కెచ్ ఆర్టిస్ట్ అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి ఆ కిల్లర్ని పట్టుకుని మిషన్ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు వెతికే కొద్దీ ఆ కిల్లర్ ఐడెంటిటీ గురించి షాకింగ్ నిజాలు బయటపడతాయి. యాక్షన్, క్రైమ్ అండ్ సస్పెన్స్ 3 పర్ఫెక్ట్గా మిక్స్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఈ మూవీ G5లో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో మూవీ లవర్స్, ఇవి ఓటీటీలో అవైలబుల్గా ఉన్న టాప్ 7 బెస్ట్ తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్స్. టైం దొరికినప్పుడు హిడెన్ జెమ్స్ని అసలు మిస్ అవ్వకండి. ఈ లిస్ట్లో మీరు ఆల్రెడీ ఏమైనా మూవీస్ చూస్తుంటే అవి మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన తేజీ సినీ లోకంని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో సాలిడ్ లిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తేజీ సినీ లోకం.